నమస్కారం. నా పేరు బాదుగున్నల శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ బీసీ సంక్షేమ సంఘం. ఈరోజు గ్రీవెన్స్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఏదైతే శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు మరి చిన్నారులు, బాలింతలు, గురుకుల పాఠశాల హాస్టల్లో ఉండే విద్యార్థులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరి వాళ్ళు అందించే సరుకులు, అలాగే పాలు, అలాగే కోడిగుడ్లు, ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి సరుకులు ఆయా కేంద్రాలకు అందించాలని, అలాగనే కొన్ని చోట్ల అవకతవకలు పాల్పడి అధికారులు ఆ కేంద్రాలకు కొన్ని సరుకులు అందించకుండానే అందించినట్టుగా రికార్డులో నమోదవుతూ ఉన్నాయి. అలాగనే మరి ఇచ్చే కోడిగుడ్లు క్వాలిటీ లేకుండా సైజు చిన్నవిగాను, ఇంకొన్ని సందర్భాల్లో విరిగిపోయినటువంటి కోడిగుడ్లు, అలాగే ఆ కోడిగుడ్ల మీద ఉన్న ఒక గవర్నమెంట్ ముద్ర, ఇవన్నీ కూడా లేకుండా ఆ సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీని మీద ఇటీవల గౌరవ ఫుడ్ కమిషన్ మెంబర్ వారు కూడా పల్నాడు జిల్లా పర్యటించడం జరిగింది. ఆ సందర్భంగా ఆ మేడం గారికి కూడా మరి కొన్ని ఈ లోపాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి వీటన్నిటి మీద కలెక్టర్ గారిని కలిసి ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో పల్నాడు జిల్లా పీడీ గారు, సూపరింటెండెంట్ గారు, తదితర అధికారులు, అలాగనే ఆ కాంట్రాక్టులు వాళ్ళ మీద విచారణ జరిపించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే దిశగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. దీని మీద సానుకూలంగా స్పందించినటువంటి కలెక్టర్ గారు విచారణ చేపడతారని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది. పల్నాడు జిల్లా కలెక్టర్ గారి గ్రీవెన్స్లో భాగంగా మాలమహానాడు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారికి ఏదైతే ఈ పల్నాడు జిల్లాలో పిల్లలకు సంబంధించినటువంటి శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ సెంటర్లకి సరుకులు ఏదైతే కోడిగుడ్ల ద్వారా లేకపోతే బాలింతలకు పంపుతున్నటువంటి ప్రతి సరుకులో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. నాణ్యత లేనటువంటి సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నారని ఈ మధ్యకాలంలో మనం పేపర్లో కూడా చూసాం. ఫుడ్ కమిషన్ వారు కూడా విచారణ జరిపారు. కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, దీని మీద పూర్తి దర్యాప్తు జరగాలని ఫుడ్ కమిషన్ వారు కూడా చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యవాదులుగా నిరంతరం ప్రజా సమస్యల మీద మాట్లాడే ప్రజా సంఘాలుగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తూ ఎవరైతే ఇటువంటి అవకతవకలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోవాలి. అలాగే నాణ్యత రానున్నటువంటి భవిష్యత్తు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటి సరుకుల్లో అవకతవకలు కల్పించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పల్నాడు జిల్లాలో మహిళలకు సంబంధించిన 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్కి జాయిన్ అయ్యేటటువంటి పిల్లలకి అంబేద్కర్ గురుకుల పాఠశాలల ద్వారా ఉప్పలపాడు కానీ, లేకపోతే కొన్ని చోట్ల మహిళలకి సత్తనపల్లి కానీ, కొన్ని రామకృష్ణాపురంలో కొన్ని కాలేజీలు మాత్రమే ఉంటే ఈరోజు పిల్లలు అధికంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు అధికంగా 10th కంప్లీట్ చేసుకుని ఇంటర్కి జాయిన్ అవ్వాల్సి ఉండి నేటికి నెల రోజులు పైబడి కాలేజీలు తెరిచి సబ్జెక్టులు జరుగుతుండగా ఇంకా పిల్లల కాలేజీల్లో చేరకుండా ఈరోజు ఆ ఉప్పలపాడు కానీ లేకపోతే రామకృష్ణాపురం కానీ ప్రిన్సిపాల్స్ గుంటూరు డీసీఓ కలెక్టర్ గారి మీద వాళ్ళు లెటర్లు ఇస్తేనే మేము జాయిన్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారో తెలియదు. పిల్లల చదువుల్ని పూర్తి స్థాయిలో అంధకారంలోకి నెట్టే దిశగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు. తక్షణమే ఈరోజు వినకొండ మారుమూల ప్రాంతం, వెనకబడిన ప్రాంతంగా ఉండబడేటువంటి ఆ ప్రాంతంలో ఒకటి మాత్రమే మహిళా కాలేజీ ఉంది. మరో కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పాం. ఉన్న కళాశాలలో ఎవరైతే పిల్లలకి ఇంకా సీట్లు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో తక్షణమే వాళ్ళకి సీట్లు ఇచ్చి ఆ పిల్లల చదువులకు దోహదపడాలని గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. తక్షణమే దీని మీద చర్యలు తీసుకుంటాం, పిల్లలకు సీట్లు వచ్చే విధంగా చేస్తామని చెప్పారు. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి కోడిగుడ్ల విషయంలో కానీ ఏదైతే శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీకి వస్తున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల మీద కూడా పూర్తి దర్యాప్తు జరగాలని మాలమహానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.